ఈ చలికాలం ఏందో ఈ వర్షాలు ఏందో అస్సలు అర్థం కావట్లేదు. మరీ వర్షాకాలం అని పడుతున్నాయి. కర్నూలులో ఇది ఏ పోస్ట్ ఆఫీసో ఒకసారి గెస్ చేయండి అందరూ. అండ్ ఇక్కడ నేను ఎందుకున్నా అంటే నాదొక పార్సిల్ వచ్చిందనమాట అండ్ అది తీసుకోవడానికి వచ్చిన. ఇది మన పార్సెల్ అండ్ ఇది రిలేటెడ్ టు దిస్ బైక్ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఇందాక చూసినారు కదా పార్సెల్ తెచ్చుకున్నా. అది కర్నూలులో పోస్ట్ ఆఫీస్లో వచ్చిండే నాకు పార్సెల్ తమిళనాడు నుంచి. అది తెచ్చేసుకున్నా. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎన్ఎస్ బైక్కి డ్యూక్ హ్యాండిల్ బార్ ఫిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఎక్కడికి కోడ్మూర్కి అయితే వచ్చేసిన అబ్దుల్ రెహమాన్ వాళ్ళ గ్యారేజ్కి. అండ్ వచ్చి బైక్ అయితే పెట్టేసిన. అప్పుడే రెహమాన్ స్టార్ట్ చేసేసినాడు. ఇతనే మన డాక్టర్. సిగ్గుపడుతున్నాడు, కొత్త పెళ్ళింది కదా సిగ్గుపడుతున్నాడు అనమాట. రికార్డ్ చేస్తున్నాడు చూడు, కాపీరైట్ చేసావు యూట్యూబ్లో. ఇందాక ఆర్డర్ తెచ్చుకున్నాం కదా, ఆర్డర్లో మొత్తం ఏమేమి వచ్చినాయో నేనైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి పక్కన పెట్టినా ఏమేమి వచ్చినాయో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేటీఎంది అనమాట హ్యాండిల్ బార్. ఇది చూడండి పేరు ఉంది, కేటీఎం హ్యాండిల్ బార్. అండ్ ఇది వచ్చేసి సపరేట్గా ఎన్ఎస్ కోసమే తయారు చేసినారనమాట. ఇది మామూలుగా అయితే మనం హ్యాండిల్ బార్ ఉంటుంది కదా, దానికి హోల్స్ పెట్టాలన్నమాట. హోల్స్ పెట్టి తీయాలి. ఇది సపరేట్గా ఎన్ఎస్ కోసం తయారు చేసినారు. సో దీనికి మనం ఇది ఉంటే మాత్రం మనం హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ ఫిట్టింగ్ ఫిట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. అండ్ ఇవి రెండు వచ్చేసి హ్యాండిల్ బార్ రైజర్స్ అనమాట. ఇది దేనికోసం అంటే మెయిన్గా హ్యాండిల్ హైట్ అవ్వడం కోసం మనకి. అండ్ ఇదైతే హోల్డర్స్ అనమాట, హ్యాండిల్ బార్ హోల్డర్స్. ఇది అప్పర్ హోల్డర్, ఇది లోవర్ హోల్డర్, ఇది అప్పర్ హోల్డర్. ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఈ 4 స్క్రూస్ వచ్చేసి దీనికి అనమాట. అండ్ ఈ రెండు వచ్చేసి హోల్డర్స్కి అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, జస్ట్ 6 బోల్ట్. ఆన్ చేసిన వీడియో. సింపుల్గా హ్యాండిల్ అయితే ఇట్లా కూర్చుంటుంది అనమాట. ఇది ఈ ప్లేట్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇదే. సో ఇట్లా కూర్చుంటుంది అనమాట ఇది సింపుల్గా. చూపించిన అలా ఈ బ్రాకెట్ ఇది చూడండి ఎక్కడ కూర్చుంటుందో. ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎన్ఎస్ హ్యాండిల్గా వస్తుంది. అండ్ జస్ట్ ఈ బ్రాకెట్ మనం ఇక్కడ ఇట్లా పెట్టేస్తామా, చూడండి హోల్స్. రెహమాన్ వచ్చేసి ఈ బుషులు ఉన్నాయి కదా, ఈ బుషులు తీసుకోవాలి నెక్స్ట్. ఏమన్ నేనైతే ఏం చేస్తలేనాడా, అంతా మా డాక్టరే చూసుకుంటాడు అనమాట. ఇది బ్రో ఇది పెట్టవా, కింద హోల్డర్ బార్ హోల్డర్ ఉంది కదా, దాని కింద పెట్టేసేయాలి ఇట్లా. అండ్ ఇటు సైడ్ ఇది అండ్ లోపల ఉన్న ఏ లెంకిలే మొత్తం ఏ లెంకిలే వచ్చినాయి దీనికి. ఇంకా హైట్ కావాలంటే దాన్ని ఇంకోటి వేసుకొని, ఇంకా మరీ ఇంకో ఎక్కువ కావాలంటే ఇట్లాంటిది ఇంకోటి వేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే ఇది దిస్ ఇస్ ఎనఫ్. ఇంకా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మొత్తం 2 ఇంచ్ పైకి వేసేది. ఇది సెటప్ అనమాట. బాగుంది, మందం బాగుంది.
ఇక్కడ చూస్తుంది. ఏమన్నా ఎట్లుంది? సింపుల్ ఉందా ప్రాసెస్? సింపుల్ బై, హోల్ చేసి చేసేదానికన్నా ఇది చాలా సింపుల్ ఉంది, తొందరగా అయిపోతుంది పని కూడా. అప్పుడే మొత్తం ఫిట్ అయిపోయింది, జస్ట్ ఇంకా బార్ పెట్టేసి ఫిట్ చేసేస్తే అయిపోయింది అన్నమాట.